రాజుల సొమ్ము రాళ్లపాలు అన్న సామెత గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొన్ని పనుల విషయంలో 100కు 100% సరిపోతుంది. ఆర్భాటానికి శిలాఫలకాలు వేయడం, పనులు ప్రారంభించడం, ఆ తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం ఇదే తంతుగా కొనసాగింది. క్రీడా ప్రాంగణాల విషయంలో నిర్లక్ష్యం జరిగింది. గ్రామాల్లో సైతం కేవలం ఒక బోర్డును తగిలించి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే నిధులను నొక్కేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2023లో ప్రారంభించిన మినీ స్టేడియం పరిస్థితి కూడా ఇదే కోవలోకి వస్తోంది. 2,65,00,000 వ్యయంతో నిర్మించినట్లు శిలాఫలకంపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఒక్క క్రీడా సామగ్రి కూడా లేకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. భవన నిర్మాణం తప్ప లోపల ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం భవనాన్ని చూసుకోవడానికి ఎవరిని నియమించకపోవడంతో శుభ్రత కూడా లోపించింది. షటిల్ కోర్ట్, సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రారంభించిన 6 నెలలకి పైకప్పు ఎగిరిపోయినట్టు క్రీడాకారులు తెలియజేయడం నాణ్యత విషయంలో డొల్లతనాన్ని తెలియజేస్తోంది. అంచనా అయితే 2,65,00,000 అయితే కట్టినామని మనకు శిలాఫలకం మనకు ఎదురుగానే కనిపిస్తుంది. దీంట్లో మనకు ఈ బిల్డింగ్ తప్ప దీంట్లో ఏమైనా ఏర్పాటు చేసినంటే ఏం లేదు. ఒక జిమ్ ఐటమ్స్ లేవు, ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి క్యారమ్స్ కానీ, టీటీకి సంబంధించింది కానీ, చెస్ బోర్డులు కానీ, అటువంటి ఐటమ్స్ కానీ, జిమ్ ఐటమ్స్ కానీ ఏర్పాటు చేయలేదు. నెట్ కూడా 3 సంవత్సరాల కిందట కట్టిన నెట్టే ఇప్పటివరకు, దాంతోనే అట్లనే మెయింటైన్ చేస్తున్నాము. కొత్తగా నెట్ కూడా అడిగినాము. వాటర్ సప్లై కూడా మాకు రెగ్యులర్గా చేయాలా చెప్పి అడిగినాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా వాష్ చేయడానికి కానీ ఊడ్చడానికి కానీ ఒక ఎంప్లాయీని ఇక్కడ ప్రొవైడ్ చేయమని అడుగుతాం. కానీ ఇప్పుడైతే అక్కడ నుంచే వచ్చి 10 డేస్కి ఒకసారి వచ్చి ఊడ్చిపోతుంది అంతే. షటిల్ కోర్ట్ ఏమైందంటే పైన వర్షము గాలి వచ్చినప్పుడు సంవత్సరం కాకముందే 6 నెలలకే లేచిపోయింది పైన టాపు. మళ్ళీ దాన్ని చెప్పితే కాంట్రాక్టర్తో రిపేర్ చేయించారు. రిపేర్ చేయించినా కూడా అక్కడక్కడ హోల్డ్స్ ఉండడం వల్ల అక్కడ నుంచి డ్రాప్స్ వాటర్ పడి కింద ఏదైతే ఉందో సింథటిక్ చేసినటువంటి చెక్క అంతా పైకి ఉబ్బడం జరిగింది. దానివల్ల ప్లేయర్స్ అన్ఈవెంట్గా అవి కింద పడి ఇంజూర్డ్ కూడా జరుగుతుంది. అది మేమైతే జిమ్ ఐటమ్స్ వచ్చినట్టు చూడలేదు సార్. ఓపెనింగ్ అప్పుడు కానీ వచ్చినాయి పోయినాయని మా అందరూ అంటుండే విన్నాం తప్ప ఏం లేదు. పేరు శ్రీకాంత్. నేను ఈ స్టేడియం స్టార్ట్ కాకుండా ముందు కూడా నేను మెయిన్ స్టేడియంలో ఆడేవాళ్ళం. ఫస్ట్ మేము ఓపెన్ అయిన తర్వాత 1-2 months బ్యాక్ తర్వాత మేము మెయిన్గా ఎక్కడైతే గర్ల్స్ కాలేజ్ గ్రౌండ్ ఉందో అక్కడ మేము ఆడేవాళ్ళము. అక్కడ ఆడడం అంటే మా ఇంటికి దూరంగా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫీజు తీసుకొని ఇక్కడ మెంబర్షిప్ తీసుకొని ఇక్కడ నేను ఆడుతున్నాను. నేను అయితే కంపేరింగ్ టు ద మెయిన్ స్టేడియం నుంచి ఈ స్టేడియంకి తీసుకుంటే మాత్రం ఇక్కడ వసతులు కొరవడే ఉన్నాయి. వసతులు అంటే మంచినీటి సౌకర్యం నుంచి రోజు క్లీనింగ్ విషయంలో కూడా కొంచెం పూరే ఉంటుంది ఇది. సో మేము మా ఎంబడే మేము వాటర్ కానీ ఏమైనా తెచ్చుకొని మేము ఆడి వెళ్ళిపోతాం 1 hour కోసం. ఇది నిజానికైతే కొన్ని వసతులు అవసరం. ఈ జిమ్ ఎక్విప్మెంట్ అవసరము, రిలాక్సేషన్ కోసం సైక్లింగ్ థ్రెడ్మిల్, తర్వాత లిఫ్టింగ్ ఇట్లాంటివి కొన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మాకు కూడా కొంచెం మేము ఇప్పుడు ఇక్కడ ఆడిన తర్వాత వార్మప్ కోసం బయట మేము వాకింగ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటివి కాకుండా ఇక్కడనే చేసుకోవడానికి కొన్ని వీలైన కోసం. ముఖ్యంగా ఇప్పుడు మేము ఆడుతున్నామని మా గురించి మేము చెప్పడం కాదు, కానీ ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నారు. మేము ఆడుతున్నప్పుడు మాతో పాటు చాలా చిన్నపిల్లలు వస్తారు, మా పిల్లలు కూడా వస్తుంటారు. దానికోసం ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఆడడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. వాళ్ళు చూపడానికి కొంచెం ఒక కోచ్ను పెట్టేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి పిల్లలకు ఈ సమ్మర్ లోపల ఈ 45 రోజులు ఎక్కడో ఏమో ఇచ్చేస్తారు. ఒక మార్నింగ్ టైం వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి వీలుగా కొన్ని వసతులు కల్పించి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పోతులమడుగు గ్రామంలో కూడా ఇలాంటి మినీ స్టేడియం నిర్మించినట్లు తెలుస్తోంది. అది కూడా ఎందుకు పనికి రాకుండా పోయిందని, అసలు అక్కడ ఎందుకు నిర్మించారో కూడా అర్థం కావడం లేదని క్రీడాకారులు అంటున్నారు. 1,500 చెల్లిస్తూ సెటిల్ ఆడటానికి వస్తున్నామని, కనీసం తాగడానికి మంచినీళ్లు లేవని, వ్యాయామం చేసుకోవడానికి పరికరాలు సైతం లేవని సాధన చేయడానికి వచ్చే క్రీడాకారులు అంటున్నారు.
తాము ప్రతి నెలా చెల్లించే డబ్బులే 40,000 వరకు సమకూరుతున్నాయని, అయినా కరెంటు బిల్లు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి సౌకర్యాలు కల్పించి మినీ స్టేడియాన్ని అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేస్తున్నారు. మినీ స్టేడియం ఒకటి నిర్మాణం చేసుకున్నాం. అయితే ఈ రోజు విజిట్ కి వస్తుంటే మెయింటెనెన్స్ అంతా కూడా ఆశించిన స్థాయిలో లేదు. అలాగే రూమ్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, దాని ఉపయోగంలో లేదు. సో దీంట్లో ఒక మంచి లైబ్రరీ పిల్లలకు గానీ పెద్దలకు గానీ వాకింగ్ చేసి వచ్చి కూర్చొని న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, అలాగే స్పోర్ట్స్ మ్యాగజైన్స్ కావచ్చు చదువుకోవడానికి వీలైతుంది. ఇంకా ఈ చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళందరు పిల్లలు కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని ఇక్కడ చదువుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. దీన్ని మెయింటెనెన్స్ కోసం డివైఎస్ఓ గారిని కూడా పిలిచి చెప్పడం జరిగింది, ఒక మనిషిని అపాయింట్మెంట్ చేయమని. లైబ్రరీ తర్వాత జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెడితే ఈ మినీ స్టేడియం ను పూర్తిగా ఉపయోగంలోకి తీసుకురావచ్చు. దానికి ఎంత కావాలి ఏంది అని ఎస్టిమేట్ చేయమని మా ముడా చైర్మన్ గారికి కూడా చెప్పడం జరిగింది. ముడా నిధులతోటి, నా SDF నిధులతోటి, తర్వాత మున్సిపాలిటీలో కూడా ఏదైనా ఉంటే ఆ నిధులతోటి కలిసి ఈ స్టేడియం ని మొత్తం కూడా ఉపయోగపడేటట్టుగా, అందరూ వాడుకునేటట్టుగా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ మినీ స్టేడియం లో కల్పించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే చూసినాము. ఎవరో చెప్తా ఉన్నారు జిమ్ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక రోజు పెట్టింది పోయిందని తెలియదు, దాన్ని కూడా చూడమని చెప్తా ఉన్నాం. వాస్తవంగా జిమ్ ఎక్విప్మెంట్ ఉండేనా, లేకుంటే అలాట్మెంట్ అయిందా, లేకుంటే జస్ట్ ఓపెనింగ్ కోసం తీసుకొచ్చి వెళ్ళిపోయారా అని తెలియదు. సో డివైఎస్ఓ గారిని కూడా చెక్ చేయమని చెప్తా ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు రాజశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా 8 రోజులు నేను చార్జ్ తీసుకొని గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2,65,00,000 నిర్మించిన మినీ స్టేడియం నగర మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, MBS ప్రాంతాల్లో ఉండే మర్లు, టీచర్స్ కాలనీ ఉండే పౌరుల కొరకు ఉద్దేశించాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ పిల్లలు, ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలకు ఎంతో చక్కటి అవకాశం కొరకు మంచి ఉద్దేశం నిర్మించిన మినీ స్టేడియం. తదనంతరం ఎలక్షన్ వచ్చి ప్రభుత్వాలు మారిన దరిమిలా కొంచెం నిధుల కొరతతో ప్రత్యేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా రావాల్సింది. ఇప్పుడు నేను ఈ మధ్య ఎమ్మెల్యే గారితో ఇప్పుడే పర్యవేక్షించాము. చాలా సౌకర్యాలు మేము నోట్ చేసుకున్నాం. ఇవన్నీ మా ఉన్నతాధికారులు అయినటువంటి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, అదే జిల్లా పరిపాలనాధికారి అయినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి, మా చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ వారికి దృష్టికి తీసుకొచ్చి దీనికి ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా మైనర్ గేమ్స్ అనేటువంటి షటిల్ బ్యాడ్మింటన్లో ఒక కోచ్ని అపాయింట్ చేస్తూ, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ అనేటువంటి క్యారమ్స్, చెస్, ఇంకా ఇంకేమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో అదేవిధంగా మినీ జిమ్ అడిగారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఒక లైబ్రరీ కూడా అడిగారు. 3 నుంచి నిధులు ఇవ్వమని చెప్పారు. ఆ చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. దాన్ని అంతా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇప్పుడు చెప్పినవన్నీ మేము ఎస్టాబ్లిష్ చేస్తూ, దీని నిర్వహణ లోపం కూడా ఉంది కాబట్టి తక్షణమే ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ వరకు ఒక వాచ్మెన్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున జిల్లా కలెక్టర్ గారికి నోట్ ఫైల్ పంపించి అప్రూవల్ తీసుకొని ఇదే మంత్లో ఒక వాచ్మెన్ని దీని మెయింటెనెన్స్ సరిగా జరిగే విధంగా యోగా కోచ్తో పాటు, షటిల్ బ్యాడ్మింటన్ కోచ్తో పాటు ఇండోర్ గేమ్స్లో కూడా హైదరాబాద్ కూడా లెటర్ రాసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆయా గేమ్లకు సంబంధించిన NIS కోచ్, అంటే NIS సర్టిఫికేట్ కోర్స్ 6 weeks డిప్లొమా ఉండాలండి. వారు ఎవరున్నారో వాళ్ళకు మేము ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చి తక్షణం ఒక షటిల్ కోచ్ని, ఒక యోగా కోచ్ని, ఒక వాచ్మెన్ తక్షణమే ఈ మంత్లో అపాయింట్ చేస్తామండి. జిమ్ ఎక్విప్మెంట్ దీనికి ప్రొవిజన్లో వచ్చింది కాదండి. అప్పటి క్రీడల మంత్రి ఒత్తిడి మేరకు జిల్లా కేంద్రంలో వేరే సెంటర్లో ఉన్న ఎక్విప్మెంట్ తెచ్చి సర్దుబాటు చేశారు. కానీ ప్రొవిజన్ ప్రకారం పర్మనెంట్ ఫిక్సేషన్కి ఇక్కడ వరకు అలాట్మెంట్ లేదు. ఇప్పుడు ఈ పరిశీలనలో ఇవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి వీటిని నోట్ చేసుకొని నోట్ ద్వారా MD గారికి నోట్ పెడుతూ మాకు ఏ విధమైన బడ్జెట్ అలొకేషన్ ఉందో దానికి మంత్రి గారి దృష్టికి కూడా, మన జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి క్రీడల శాఖ మంత్రి మనకే ఉన్నారు కాబట్టి దానికి తక్షణం ఒక మల్టీ జిమ్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.